జేడిఎల్ ఛానల్. ప్రస్తుతం మనం గౌలిదొడ్డిలో ఉన్నటువంటి శ్రీ సంజీవని సహిత ఆంజనేయ వైకుంఠ సీతారామస్వామి ఆలయానికి వచ్చాం. ప్రస్తుతం ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం తర్వాత విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. గత 4 రోజుల పాటు ఇక్కడ యాగాలు, హోమాలు నిర్వహించిన తర్వాత ఈ రోజు 4వ రోజు ప్రత్యేకంగా ఆలయ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మరి ఇక్కడ ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడదాం. అలాగే ఇక్కడ ఆలయం నిర్మించడానికి ప్రత్యేకంగా కారణం ఏంటి అనేది ఇక్కడ ప్రధాన అర్చకులను కానీ ఇక్కడ చారిటీ ట్రస్ట్ వాళ్ళని కానీ అడిగి తెలుసుకుందాం. పదండి.
సార్ ఇక్కడికి వచ్చారు కదా, మరి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కూడా ఇప్పటివరకు జరగడం జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది మీకు ఇలా రావడం, ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడం? ఈ గౌరిదొడ్డి గ్రామంలో వీరందరూ కూడా రైతులు. ఈ రైతులందరూ కలిసి మాకు ఈ కార్యక్రమాన్ని చేస్తానికి, ఈ నిర్మాణానికి అన్నిటికీ కూడా వారు సహకరించి వారితో జాయింట్ డెవలప్మెంట్ తీసుకున్నాం. ఇక్కడ కట్టేటప్పుడు ఇక్కడ పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహం అదే ఉంది ఇప్పుడు కూడా. అది గుడి కట్టించిన తర్వాత ఇక్కడ రాముల వారి గుడి కూడా ఉంటే బాగుంటుంది, రెండు కూడా కట్టిపోయినప్పటికీ సరే అని అది కూడా కట్టించడం జరిగింది. వాళ్ళు 3 రోజులుగా పూజలు ఎన్ని జరుగుతాయి. వాళ్ళ విగ్రహాలన్నింటి కూడా దానిలో కడతారు. రేపు ఉదయం నేత్ర దర్శనం అన్ని కూడా తీసి దర్శనం. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన దేవాలయం. మేము నిర్వహణాన్ని ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. 750 అపార్ట్మెంట్, అందులో వారు మేము అందరు కలిసి జాయింట్గా చేసుకుంటామండి. అంతా కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు ఈ నెల ఇంకో 2 నెలల్లో అందరూ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఈ గుడి రావడం ఇక్కడ ఇందులో ఉండే వాళ్ళకే కాకుండా ఈ చుట్టూ ఉన్న గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఇంత మంచి అవకాశాన్ని మాకు కలిగించిన మరి వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో దీన్ని బాగా చేసుకోగలిగాం. ఇది రేపు మనం ఉంటాం పోతాం తెలియదు, కానీ ఈ దేవాలయం అనేది కొన్ని 100 సంవత్సరాలు. అలాంటి దేవాలయం పటిష్టంగా చాలా బాగా కట్టించాం. ఆ దేవుడు ఆశీస్సులు, ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు, ఆ సీతమ్మ వారి ఆశీస్సులు, లక్ష్మణ వరదశిఖుడు ఆంజనేయుడు, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా అందరికీ కావాలి. ఈ గ్రామస్తులందరూ కూడా బాగుండాలి. ఇక్కడ మాకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఇచ్చినటువంటి పెద్దలకి అందరూ కూడా బాగుండాలి. సర్వే జనాశుకులో భవంతు, సమస్త లోకాశుకులో భవంతు, సమస్త జీవాశుకులో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్. సీతారామస్వామి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన గుడి నిర్మాణం చేపట్టారు కదా, మరి ఇక్కడ ఇంతకు ముందు కూడా గుడి ఆలయం ఉంది. గత కొన్ని రోజులుగా ఆలయం క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు చాలా మంది భక్తులు. ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన జరపడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని ఎలా వచ్చింది ఆలోచన? ఇక్కడ అమ్మల గుడి ఉండే, మా పెద్దల నుంచి ఉన్నది. ఇక్కడ మా ల్యాండ్ ఉండే, అంత ప్రజలకు అందరికీ ఇందులో ఒకటే గుడి ఉండే, అమ్మల గుడి. దాని తర్వాత మా అయ్యగారు ఏమన్నారంటే రామాలయం కావాలంటే ఇక్కడ ఆగండి అంటే ఇలా మేము డెవలప్మెంట్కి ఇచ్చినాము భూమి, మేము కట్టిస్తామని మాకు ఇచ్చారు. శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. సార్, గత 4 రోజుల నుంచి వెళ్ళి ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం పూజలు యాగాలు చేస్తూ వస్తున్నారు. మరి ఎలా ఉంది అసలు ఆలయ ప్రతిష్టాపన జరిపించాలి ఇక్కడ అనేసి ఎలా వచ్చింది మీకు ఆలోచన? ఇక్కడ 1998లో నేను ఇక్కడ ప్రవేశమయ్యాను. యజమానులు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆరాధన చేయాలని అప్పట్లో ఉన్నటువంటి యజమానులు స్వర్గస్థులు అయినటువంటి రుక్మాజీ గారు, లక్ష్మీనారాయణ వారు, వాళ్ళ యొక్క వంశపారంపర్యము వచ్చి నా దగ్గరికి స్వామి ఇట్లా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి అంటే నేను 98వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఈ పొలాల మధ్యలో చిన్న ఆలయం ఉండేది, వరి పొలాల మధ్యలో. ఆ పొలాల మధ్యలో నుంచి వచ్చి నిత్యం ఆరాధన చేసేటువంటి వాళ్ళం. అయితే నాకు ఒక సంకల్పం కలిగింది, ఇక్కడ చాలా గ్రామంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. అయితే ఉపాలయాలంటే మీకు ఎలా చెప్పాలి అంటే సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది. ఒక బ్రహ్మోత్సవం కలగాలి ఈ ఊరు గ్రామంలో. అంటే దేవాలయాలకు ఒక దేవాలయం ఏర్పడాలి, హెడ్ అలా ఏర్పడాలి అంటే ఇక్కడ ఒక వ్యవస్థని తీసుకురావాలి. వ్యవస్థ అంటే ఎలా తీసుకురావాలి? మనకు ఆధారంగా ఉన్నటువంటి స్వామి ఇక్కడ సంజీవిని ఆంజనేయ స్వామి. సంజీవిని ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు ఇక్కడ రాముల వారిని తీసుకురావాలి, ఆ దేవాలయాన్ని నిర్మించాలి అనేటువంటి ఒక కోరిక నాకు కలిగింది. కలిగినప్పుడు నేను 2000 సంవత్సరంలో శ్రీరామనవమి రోజు కళ్యాణ మండపంలో దేవాలయ ధర్మకర్తలకు అప్పుడు ఉన్నటువంటి రుక్మాజు గారికి మరియు రాగం లక్ష్మీనారాయణ గారికి వివరించాను. లేదండి, ఒక సంజీవ ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేసుకొని శ్రీరామనవమి చేసుకుంటున్నాము,
మరి శ్రీరామ నవమే చేసుకోవడం కాదు, అలాంటి స్వామి మనం ఇక్కడ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఎక్కువగా విశేషం ఏంటంటే శివభక్తులు ఎక్కువ అండి. నాకు భద్రాచలం యొక్క క్షేత్రం వైభవం చదివిన తర్వాత ఒక అనుభూతి కలిగింది. ఇప్పుడు శివుని చూస్తే శివుని చూసిన ఫలితమే కలుగుతుంది, నారాయణ చూస్తే నారాయణ చూసిన ఫలితమే కలుగుతుంది. ఇలా ఏ భగవంతుని చూసినా ఒకే ఫలితం కలుగుతుంది. కానీ శ్రీరామ అని అంటే, శ్రీ అంటే ఎవరండి? మనకి లక్ష్మీదేవి. అష్టాక్షరం ఉన్నటువంటి ఒక అక్షరాన్ని వశిష్ఠుల వారు నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రంలో నుంచి రా తీసుకొచ్చి పెట్టారు. తర్వాత పంచాక్షరి శివుడికి సంబంధించినటువంటి ఓం నమః మాను తీసుకొచ్చి మా చేర్చారు. అప్పుడు అది ఏమైంది? శ్రీరామ. అలా అన్నప్పుడు శ్రీ అంటే లక్ష్మీదేవిని మనము ధ్యానము, ఆ అమ్మవారిని దర్శించిన ఫలితం కలిగింది. రా అంటే మహావిష్ణువు అండి, అంటే దశావతారాల ఫలితం. అంటే మన దశావతారాల ఫలితంలో ఈ రా వచ్చేసింది, అందరినీ స్మరించినట్టే. ఇక మా అనేటువంటిది అది విసర్గ. అలా ఈ 3 నామాలు పలకడం వలన మనకి లక్ష్మీదేవి, రా అంటే నారాయణుడు, మా అంటే శివుడు, శివునితో పాటు పార్వతీదేవి. ఎందుకు పార్వతీదేవి అంటే రాముని దగ్గరికి ఆ శివుడు అనేటువంటి స్వామి ఆంజనేయ స్వామి అవతారంలో వచ్చారు. ఆంజనేయ స్వామి సాక్షాత్తు శివుడే సాక్షాత్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి తోకను ఏమంటాము? పార్వతీదేవిగా వర్ణిస్తాం. అప్పుడు ఒక్క పెరమాలను దర్శించడం చేత ఆ రాముణ్ణి స్మరించడం, శ్రీరామ అనడం వలన ఇంతమంది 5 ఉన్నటువంటి దేవతలను మనం దర్శనం చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందులో శ్రీరామ అంటే ఏమిటి? శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే మన పెదవులు తిప్పుకుంటాయి. రా అంటే మనకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి అని మనకు వశిష్ఠ వారు చెప్పారు. మా అంటే మన పెదవులు మోసుకుపోతాయి, వచ్చేటువంటి పాపాలు మనకి దరిదాపులు రాకుండా ఉంటాయి. అయితే ఇన్ని దేవతల ఫలితము కలగాలంటే ఒక్క ఆలయం రావాలి, అదే రామ ఆలయము. అయితే చాలామంది అడిగారు, మరి భద్రాచల రాముణ్ణి ఎందుకు అనుకున్నారు అని. అంటే భద్రాచల రాముణ్ణి అనుకున్నారంటే మనకు రాముడు ఎక్కువగా కనిపించేటువంటి వాడు కోదండ రాముడు, ఒక బాణాన్ని పట్టుకొని నిలబడి ఉంటాడు. భద్రాచల క్షేత్రంలో ఏమిటి అంటే భద్రుడు తపస్సు చేస్తే భద్రుడు శిరస్సు పైన లక్ష్మీనారాయణుడు వచ్చి దర్శనం ఇస్తారు. ఎవరి గురించి తపస్సు చేశాడు భద్రుడు అంటే రాముల వారి గురించి ప్రతిష్ఠ చేశాడు. ఆ రాముల వారి అవతారం అప్పటికి అయిపోతుంది, త్రేతాయుగం. ఇది స్వామి దర్శనం కుదరదు ఎవరికి? భద్రుడికి. అప్పుడు ఏం చేస్తాడు? రామ అవతారం సమాప్తం అయిపోయింది, అయినప్పటికీ అతను పట్టుదల వదిలిపెట్టకుండా ఇంకా కఠినమైనటువంటి తపస్సును చేశాడు. చేస్తే అప్పుడు వైకుంఠం నుంచి నారాయణుడు వచ్చాడు. వచ్చి అప్పుడు ప్రత్యక్షమై దర్శనాన్ని ఇస్తాడు. అప్పుడు మనం స్వామి దర్శనం ఇస్తే ఎంతో ఉపయోగపోతాం. కానీ భద్రుడు విచిత్రంగా చూశాడు స్వామిని కింది నుంచి పైకి చూసి. అప్పుడు నారాయణ అన్నాడు, భద్ర నీ యొక్క కోరిక ఏంటి నెరవేరుస్తాను అంటే, అప్పుడు భద్రుడు అన్నాడు, స్వామి నాకంటూ ఒక కోరిక ఉంది. నేను తపస్సు చేసింది రామావతారం గురించి తపస్సు చేశాను. మీరు నారాయణ అవతారంలో వచ్చారు, చాలా సంతోషము, అదృష్టం. కానీ నేను తపస్సు చేసింది రాముని గురించే కాబట్టి మీరు నాకు రాముల వారిగానే దర్శనం ఇవ్వాలి. అలాంటి వైభవం ఎక్కడ దొరకదండి, మీకు ఓన్లీ భద్రాచలంలో మాత్రమే ఉంటుంది. అప్పుడు మరి కోరిక ఏందో నెరవేరుస్తారన్నాడు కదా, స్వామి మాట తప్పలేడు కదా. స్వామి నారాయణుడు ఉంటేనే ఆలోచన చేశాడు, త్రేతాయుగంలో నేను రాముణ్ణి ఎలా ఉన్నాను అప్పుడు అనుకొని, ఓహో ఒక చేతిలో బాణం ఉండాలి, ఒక చేతిలో ఇల్లు ఉండాలి అనుకొని, నా పక్కన ఎవరు ఉండాలి? ఎప్పుడు సీతాదేవి ఉండాలి. మరి పక్కన లక్ష్మీదేవిని ఏం చేశాడు? ఎమ్మడే సీతావతారం రమ్మన్నాడు. ఆ భద్రుని శిరస్సు పైన చక్కగా పద్మాసనం చేసుకొని, ఎడమతుడ పైన అమ్మవారిని కూర్చోబెట్టుకొని, అమ్మవారి యొక్క నడుము పైన బిల్లును పట్టుకొని, కుడి చేతిలో బాణాన్ని పట్టుకొని ఇలా ఉంది. అప్పుడు ఏం కావాలి? అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు కావాలి. లక్ష్మణుడు ఆదిశేషుడు, లక్ష్మణుడు వచ్చేసాడు. అప్పుడు నువ్వు రామునికి సామాన్యంగా శంకు చక్రాలు ఉండవండి, శంకు చక్రాలు ఉంటాయి విష్ణుమూర్తి. ఆ అడవిలో శంకు చక్రాలు తారుమారు అవుతాయి ఆ దర్శనం ఇచ్చేటప్పుడు. అంటే
సాక్షాత్ శ్రీమన్నారాయణ కూడా అలా రామునిగా దర్శనం చేయడానికి అంత కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట. అప్పుడు శంకు చక్రాలు కన్ఫ్యూజ్ అయిపోతాయి. అయిపోయిన వెంటనే ఆదిశేషు పక్కకు ఉంటాడు, అంటే నాగస్వరూపం. అప్పుడు ఆ స్వరూపం రాముడు వద్దన్నారండి. ఎందుకు? రామావతారంలో అది ఉండదు, ఏది మన శేషు అనేది ఉండదు. కానీ శంకు చక్రాలు మర్చిపోతాడు రాముడు, అప్పుడు అవి అలాగే ఉండిపోతాయి. అప్పుడు రాముడు వెళ్ళి పక్క జరమంటే ఆదిశేషుడు అంటే ఆదిశేషుడు అంటాడు, అంత సర్వం నువ్వేగా స్వామి, దశావతారాలు, నేను దశావతారాల్లో నేను చేసుకున్నాను నీ యొక్క సేవ, రామావతారంలో నేను ఎందుకు చేయకూడదు అనేసి రామునికి చక్కగా 11 శిరస్సులతో పడగవిప్పి దర్శనమిచ్చాడు. అయితే ఇది ఈ వైభవం. అది అలాంటి ఆలయమే. ఇంకొక కారణం ఏమిటి అంటే, భద్రాచలాన్ని చూసి మనం అందరం ఏం నేర్చుకోవాలి అంటే, అప్పట్లో పోకల సమ్మక్క అనేట ఆవిడకు కళలో వచ్చి చెప్తాడండి, నేను పలానా భద్రాచలంలో ఆరణ్యంలో ఉన్నాను, నాకు దేవాలయం నిర్మించాను. కానీ భద్రుడు పూజలు చేయండి, ఆలయాన్ని నిర్మించలేదండి. లోక కళ్యాణం తన గురించి శిరస్సు పైన ఉండమన్నారు. అందరూ లోక కళ్యాణం గురించి అడిగారు, తాను మటుకు ఏ కోరిక కోలేదు, నా శిరస్సు పైన ఉండమన్నాడు. అప్పుడు రాముల వారు ఏం చేస్తాడు, పోకల సమ్మక్కకి కళలో కనిపించి, పలానా భద్రా కొండలో అడవిలో నేను ఉన్నాను, నాకు దేవాలయాన్ని కనిపించండి. అప్పుడు ఆ పోకల సమ్మక్క అడవిని మొత్తం వెతుకుతూ ఉంటే కనిపించదు. నాకు స్వామి కళలో వచ్చి చెప్పారు, ఎందుకు నాకు కనిపించటం లేదు అని చూస్తే, మనం ఒక టార్చ్ లైట్ వేసే చీకటి ఎలా మనకు వెలుతురు వస్తుందో, కింది నుంచి అలా వెలుతురు వస్తుంది అడవిలో. అది ఏదో వెలుతురు వస్తుంది కదా అని అక్కడ పోయి చూస్తే ఒక చక్కగా పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో తొంగి చూస్తే చక్కగా సీతారామచంద్ర స్వామి ఉంటారు. చాలా సంతోషిస్తుంది. ఆ పుట్ట అంతా కూడా గట్టిగా ఉంటుంది స్వామి పని. అప్పుడే నీళ్ళు తీసుకొని వచ్చి స్వామి చక్కగా కడిగి, అక్కడ గ్రామంలో ఒక పందిరి వేస్తుంది తాటాకులతో. అది మనము రామదాసు చిత్రంలో చూసాం. అక్కడ వేసి ఆమెకు పూజా పునస్కారాలు ఏవి రావండి. రోజు ఒక తాటిపండు కింద పండ్లు పడితే అది నైవేద్యం పెట్టి పోతూ ఉంది. అంటే అప్పుడు ఆమె పూజలు రావట్లే, పునస్కారం బాధపడలేదండి. నాకు దేవుడు ఆలయం కట్టించమన్నాడు కదా, మరి ఈ ఆలయాన్ని ఎవరు కడతారు, ఎవరు వస్తారు అని బాగా చింతిస్తూ ఉంది. ఆ సమయంలో కారణ జన్ములు అనే ఒకరు ఉంటారండి. అందులో కారణ జన్ముడు కంచల్ల గోపన్న, ఆయన పేరు రామదాస్ కాదండి, కంచల్ల గోపన్న. ఆయన అలా వస్తూ ఉంటే ఈమె చేస్తున్నట్టు ఈ వివరణ అంతా కూడా ఆయనకు వివరిస్తే, అప్పుడు ఆ రాముని యొక్క ఆలయాన్ని అప్పుడు ప్రభువు తానీసా ప్రభువు ఆ ప్రభుత్వము యొక్క సొమ్ముతో రామన నిర్మాణానికి ప్రభుత్వం సొమ్ము మాడవచ్చు అని అంగీకారం ఆయన తీసుకున్న చెప్పలేక, వేరే వాళ్ళు చెప్పలేక ఇబ్బందులు పడ్డాడు. ఆ ఆలయాన్ని నిర్మించాడు. అంటే ఒక వ్యవస్థను, ధర్మాన్ని కాపాడటానికి, ఒక దేవాలయాన్ని నిర్మించడానికి అలా ఎవరో ఒకరు వస్తారండి. అట్లాగే అక్కడ రామదాసు సంకల్పించుకున్నట్టుగా మేము ఇక్కడ కూడా రామాలయాన్ని నిర్మించాలని 1998 సంవత్సరంలో సంకల్పం చేసుకుంటే అలా చాలా అవధోగలయ్యాయండి. తర్వాత కాలక్రమేణా 2019 సంవత్సరంలో ఇక్కడ శంకుస్థాపన చేశాము. అలా దేవాలయ ధర్మకల్పతో పాటు ఆ జేబేరి అధినేత అయినటువంటి మురళీమోహన్ గారు ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడానికి వచ్చాడు. అలా వారి చేతులు నిర్మాణం జరిగి ఈ దేవాలయ వ్యవస్థ అంతా కూడా దేవాలయ ధర్మకర్తల చేతులు. ఇలా అంటే ఒక దేవాలయాన్ని నిర్మించడానికి ఒక యజమాని అవసరం లేదు, ఎవరో ఒకరు భగవంతుడు ధర్మరక్షణార్థమై పంపిస్తాడు. అంటే మన దేవాలయం మనమే నిర్మించుకోవాలి, మనమే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని భద్రాచలాన్ని చూసి నేర్చుకోవాలి మనం. అందుకే నాకు అప్పుడు కోరిక పుట్టింది. వీళ్ళందరూ కూడా అంటే ఇదంతా చాలా పెద్ద వ్యవస్థ, శ్రీ వైష్ణవ పాంచరాత్రలాగానే ఉంటుంది. కాబట్టి నేను అన్నాను, లేదండి చక్కగా ఇక్కడ స్వామి మీకు ముందుంటాడు, కల్పిస్తారు అంటే అప్పుడు అనుకున్న సంకల్పము 2025 సంవత్సరంలో 27 సంవత్సరాలకు ఈ సంకల్పం నెరవేరింది. మేమే కాదు, యజమానులు గౌలిదొడ్డి గ్రామస్తులు చాలా ఆనందంగా ఉన్నారు. విశేషంగా భక్తులు వస్తున్నారు, మీరు చూస్తున్నారు. రాత్రిపూట ఇంకెక్కువ ఉంటున్నారండి, ఎందుకంటే అందరూ జాబులలోకి వెళ్తుంటారు. కాబట్టి రేపు మా హిందూ ధర్మంలో ఉన్నటువంటి పండుగలలో గౌలిదొడ్డి గ్రామస్తులకు క్యాలెండర్లో ఇది మొదటి పండుగ అండి. రేపు చూస్తారు, మీరు చూస్తే ప్రతి ఇంటి పైన ఆంజనేయ స్వామి
జెండా ఈశాన భాగంలో ప్రతి ఇంటికి మామిడాకుల తోరణము, పుష్పాలంకరణ, ఇంటి ముందు చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి రామనామంతో మారిపోబోతున్న 5 రోజుల నుంచి రేపు విశేషమైనటువంటిది ఇప్పటివరకు ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయండి. రేపు మా యొక్క కోరిక సంపూర్ణ దర్శనం, విశ్వరూప దర్శనం ఉంటుంది స్వామి. రేపు 11:45 చిత్తా నక్షత్రమున వృషభ లగ్నం నందు స్వామివారి కుంభ ప్రోక్షణ ఉంటుంది సుదర్శన పెద్మాలకి. అలా కుంభ ప్రోక్షణ ఉండి 12:20 స్వామివారి విశ్వరూప దర్శనం ఉంటుంది. సాయంత్రం శాంతి కళ్యాణం ఉంటుంది. మీరు చూస్తే విగ్రహాలని భద్రాచలంలో ఉన్నట్టుగానే ఉంటాయండి. సుదర్శన పెరుమాళని చూస్తే కూడా భద్రాచలంలో ఎలా అయితే సుదర్శన చక్రం ఉందో పైన కూడా అలాగే ఉంటుంది, ఏం మార్పులు లేకుండా. ప్రత్యేకంగా విగ్రహాలను కూడా అక్కడి నుంచి భద్రాచలం నుంచి తెప్పించారు అని చెప్తున్నారు. ఆ విగ్రహాలు చెక్కాలంటే కూడా అదొక అద్భుతం అన్నమాట, విగ్రహాలు చెక్కాలన్నా కూడా. సో మరి ఈ అద్భుతాలను అక్కడి నుంచి తీసుకురావడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? భద్రాచలం నుంచి తీసుకురాలేదండి. అనుకున్నాము శిల్పిలు అక్కడికి వెళ్ళి తెలుసుకొని మనకు తిరుపతిలో ఈ విగ్రహాలు నిర్మాణం చేసుకొని శిల్పిలు వారు ఇక్కడికి తీసుకొచ్చారండి. అది అపోహ జనాలది. భద్రాచల రాముడు అంటున్నాం కాబట్టి భద్రాల నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు. చాలా వరకు అక్కడి నుంచి తీసుకొచ్చారు విగ్రహాలను. అదనమాట. అయితే ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ స్వామికి రాముడు భద్రాచల రాముడు కాదండి, భద్రాచల రాముడే. కానీ నామకరణం ఏంటంటే వైకుంఠం నుంచి వచ్చాడు కదండి, రామావతారం అయిపోయినా కూడా. అప్పుడు బాగా ఆలోచన చేసి భద్రాది రాముడు అంటే కుదరదు, క్షేత్రమే అవుతుంది. అయితే అప్పుడు భద్రుడు ఉన్నాడు కాబట్టి భద్రాచలం రాముడు. ఇక్కడ మనం ఏం చేద్దాం, వైకుంఠం నుంచి స్వామి వచ్చి రామావతారంలో దర్శనం ఇచ్చాడు ప్రత్యేకంగా కాబట్టి ఇక్కడ మూలము సంజీవిని ఆంజనేయ స్వామి ఉంది. ఆంజనేయ స్వామిలో చాలా రకాలు ఉన్నాయి. సంజీవిని సహిత శ్రీ సంజీవిని ఆంజనేయ సహిత అది పూర్వం ఉన్నటువంటి స్వామి. వైకుంఠ అంటే వైకుంఠం నుంచి వచ్చారు స్వామి. వైకుంఠ శ్రీ సీతారామ నారాయణ స్వామి దేవాలయం నామకరణం చేశారు. అంటే నారాయణుడే అలా వచ్చాడు కాబట్టి వైకుంఠం నుంచి వచ్చాడు కాబట్టి శ్రీ వైకుంఠ శ్రీ సీతారామనారాయణ స్వామి మందిరం అని నామకరణం చేశారు. ఇది ఇక్కడ విశేషం. అన్నేనే అండి. ఇంకొకటి ఉంది, ఇక్కడ రథోత్సవం జరగాలని కూడా సంకల్పం చేసుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు. వచ్చే సంవత్సరం ఇక్కడ గౌలిదొడ్డి గ్రామంలో బ్రహ్మోత్సవాల సమయంలో చాలా చక్కగా రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది మా యొక్క సంకల్పం మా ఆంజనేయ స్వామి వలన నెరవేరింది. ఆ స్వామి వచ్చారు భద్రాచలం. ఇక్కడ ఉన్నటువంటి స్వామి భద్రాచలం నుంచి వైకుంఠం నుంచి గదికి రప్పించారు. మీరు చూస్తున్నారు ఎంత వైభవంగా కార్యక్రమాలు అవుతున్నాయంటే మా యజమానులు కూడా ఎందులోనూ కాంప్రమైజ్ కాదు, శాస్త్ర ప్రకారంగా అన్ని చేయిస్తున్నారు. చాలా చక్కగా 35 మంది స్వాములతో ఈ ప్రతిష్టను నిర్వహించారు. అంటే ఇంకో చిన్న సందేహం గారు, సంజీవని సహిత ఆంజనేయ స్వామి అనేసి అన్నారు. మరి నిజంగానే సంజీవని పర్వతం ఎత్తుకొని వచ్చిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందా, ముందు నుండే ఉందా? ఇక్కడ పూర్వకాలంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ దేవాలయం నిర్మించేటప్పుడు కళావరోహణం చేశామండి. అంటే దేవాలయం నిర్మించాలంటే విగ్రహానికి ఎలా భిన్నము కాకుండా ఉండాలంటే కళా అవరోహణం అంటాం. ఆ స్వామి కళావరోహణం చేసి ఇక్కడి నుంచి తొలగించి చేసాం. అంటే పూర్వం ఇక్కడ ఒక శిల ఉండేది. ఆ శిలాని ఏమన్నా అందరూ ఆంజనేయ స్వామిగా ఆరాధన చేసేవారు. అప్పట్లో ఎవరికి ఈ రాగం లక్ష్మీనారాయణ వంశం వారికి, మార్గోళీయ వంశం వారికి ఇక్కడ ఉన్నాను అని స్వామి కలలో రావడం జరిగిందండి. అప్పటి నుంచి అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. తర్వాత కాలక్రమేణా కొంతమంది ఇది భక్తులు కలిసి 1970 సంవత్సరంలో మన హైదరాబాద్లోని లిబర్టీ ఉంది, ఇప్పుడు స్వామివారి తిరుపతి దేవస్థానం ఉంది కదా, 1970 సంవత్సరంలో అక్కడి నుంచి ఈ ఆంజనేయ స్వామిని తెచ్చారు, సంజీవిని ఆంజనేయ స్వామి. అలా అప్పట్లో ప్రతిష్ట చేసే స్తోమత వీరికి లేక వాయు ప్రతిష్ట అంటాం దాన్ని. అప్పట్లో పూర్వంలో 1970 సంవత్సరంలో మా నాన్నగారైనటువంటి కృష్ణమాచార్యుల గారు 11 రోజులు స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ స్థాపన చేశారండి. అలా నిత్య ధూపదీప నైవేద్యాలు 27 సంవత్సరాల నుంచి స్వామివారికి, నేను 98లో వచ్చాను, అప్పుడు ఆరాధన లేవు ఇంకా మళ్ళీ, అలా ప్రతిష్టాపన చేసుకున్నారు. అలా స్వామిని స్థాపన చేసుకొని 98 సంవత్సరం నుండి ఇక్కడ ఆరాధన నిత్యము ఉదయం మధ్యాహ్నము. మళ్ళీ శ్రీరామనవమి కార్యక్రమాలు, హనుమాన్ జయంతి 2 సార్లు జరుగుతుందండి. ఒకటి చైత్ర పౌర్ణమి రోజు,
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వైశాఖ మాసంలో కూడా 2 సార్లు జరుగుతూ వస్తుంది. అలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇన్ని సంవత్సరాలు తీసుకుంటూ ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించుకుంటారు. అలాగే అండి, ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. ఆలయ నిర్మాణం చేపట్టడానికి అసలు కారణం ఏంటి, నిర్మాణం ఎన్ని సంవత్సరాలు జరిగింది అనేసి చాలా చక్కగా నిర్మాణము 2.5 years అయిపోయింది, చాలా తొందరగా. అంటే 19లో ప్రతిష్టాపన చేశారు. 2019 అంటే అప్పుడు సంకల్పం చేసుకుంటే 2019లో అలా 2.5 సంవత్సరంలో అయిపోయింది. అంటే ముహూర్తం గురించి వెయిట్ చేశాం. మాఘమాసం అనేటువంటిది చాలా మాసాలలో ప్రత్యేకమైనటువంటి చాలా విశేషమైన మాసం. మనకు వైష్ణవాలయంలో మీరు చూస్తే మాఘమాసంలోనే మీకు రససప్తమి నుండి ఎక్కడైనా సరే బ్రహ్మోత్సవాలు ప్రతిష్టలు ప్రారంభం అవుతాయి. అయితే ఇక్కడ అందరూ కార్తీక మాసంలో అనుకున్నారు, కానీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంలో కార్తీక మాసంలో ప్రతిష్ట చేయరు. అయితే మేము దేవాలయ నిర్మాణం అయినప్పటికీ దాదాపు ఒక 8 నెలలు వెయిట్ చేశాము. తర్వాత మంచి పండితులను మా గురువారు అయినటువంటి ఆచి శ్రీనివాసాచార్యులు, మరగంటి శ్రీకరాచార్యులు వారి యొక్క అన్ని సూచనలు మనం తీసుకొని ఒక మంచి ముహూర్తాన్ని తీసుకొని నిర్ణయించుకొని ఈరోజు గజస్తంభ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, రేపు కుంభ ప్రోక్షణ, అది నేను దానితో ఈ కార్యక్రమం స్వామివారి కార్యక్రమం మా అందరి కోరిక నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్ర వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. సీతారామస్వామిని ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ మహాకుంభ 144వ సంవత్సరంలో మనం చేసుకున్నది. ఈ మహాకుంభంలో మనం ఇంత ప్రతిష్టాపన, ఇంత ఆరంభంగా ఇంత చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా తాత ముత్తాతల నుంచి చిన్న ఊరికి ఒక్కటే గుడి, ఆంజనేయ స్వామి గుడి ఉండే. మేము చిన్నప్పుడు మా వంశం పరంగా దీపం పెట్టడం జరిగింది. అలా కానుకుంటే ఇంత ప్రతిష్టాపన ఇంత పెద్దగా మాకే కళ్ళ ముందే ఇంత జరపడం మాకే చాలా ఆనందంగా ఉంది. దానికి అందరికీ ఊరు తరఫు నుంచి అందరికీ చాలా నేను ప్రాధాన్యం చేస్తున్నాము. అందరికీ చాలా కృతజ్ఞతలు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆలయ ప్రతిష్టాపన కానీ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది? సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక హైఫై టెంపుల్ లాగా మాకు చాలా హ్యాపీగా అలా ఫీల్ అవుతున్నాం, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. గౌలిదొడ్డిలో ప్రత్యేకంగా ఒక ఆలయం, సీతారామ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు కదా. గత 4 రోజుల నుంచే మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే చాలా చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ఫుల్గా అలా ఫీల్ అవుతున్నాం మేము ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు ఈ దేవాలయ స్థపతి గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. సార్ చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఈ ఆలయాన్ని నిర్మించాలి అనేసి అంటే ఫస్ట్ మనం స్కెచ్ పెట్టాలి, పెడితేనే తప్ప మనకి ఆలయ నిర్మాణం అనేది ముందుకు సాగదు చెప్పాలంటే. సో ఎలా వచ్చింది? యాక్చువల్గా ఈ ప్రాజెక్టు జైభేరి నిర్వహణ ఆరంభ సమయంలో శ్రీ రమేష్ మంతా గారు ఇక్కడికి నన్ను పిలిపించి ఇక్కడ అప్పటికే ఉన్నటువంటి ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయాన్ని మనం పునరుద్ధరించాలి అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారిని చూసి చాలా సంతోషం అనిపించింది. ఎంతో ప్రాచీనమైన మూర్తి, ఎన్నాళ్ళ నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆరాధన అందుకున్నటువంటి ఆ స్వామి యొక్క ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి, అత్యాధునిక హంగులతో నిర్మించాలి, అలాగే ప్రాచీనమైనటువంటి శిల్పశాస్త్ర రీతుల్ని పోనీయకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే. భూమి ఎంత విలువైంది ఇక్కడ అనేది, ప్రతి అంగుళము ఎంతో ఖరీదైనటువంటి ఈ భూమిలో ఒక అంగుళం కూడా వేస్ట్ చేయకుండా ఈ ఆలయాన్ని పునర్నిర్మింప చేయడానికి మేము ప్లాన్స్ చేయడం జరిగింది. కానీ రమేష్ మంతా గారు జైభేరి యాజమాన్యానికి దాన్ని సమర్పించటం, వారు దానికి తదనుగుణంగా వారు ఆమోదముద్ర వేయటం, అట్లాగే ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ లార్డ్స్ అయినటువంటి ప్రకాష్ గారు వాళ్ళంతా కూడా ఆ ప్లాన్స్ అవి చూసి సంతోషపడటం, దాన్ని ప్రారంభం చేయటం మొదలైంది. యాక్చువల్గా మనకి శాస్త్రంలో ఏం చెప్తుందంటే, ఒక నూతన ఆలయం నిర్మించడం కంటే ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే 1000 రెట్లు ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం వచ్చినాం. కాబట్టి ఈ ఆలయ జీర్ణోద్ధరణ అనేది చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మన భద్రాద్రి రాముడు కూడా వేయించేశాడు, ఆంజనేయ స్వామికి సేవలు అందుకోవడానికి రాముడు కూడా ఇక్కడికి వేయించేశాడు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సరే, ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి ఆలయం ఒకటే ఉంది, మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే రామాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. సో ఎందుకు కట్టాలనిపించింది? సాధారణంగా
రాముడు లేని చోట ఆంజనేయుడు ఉన్నాడండి. మరి పురాతనంగా మరి అక్కడ ఆంజనేయ స్వామి ఆరాధన జరుగుతూ ఉంది. దాంతో రాముడు ఉంటే ఆంజనేయ స్వామి మరింత వైభవంగా మరింత సంతోషంగా అక్కడ ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని చెప్పి మన ఆంజనేయ స్వామిని స్తోత్రం చేసుకుంటాం. ఎక్కడైతే రాముడు ఉంటాడో, రామనామం వినిపిస్తుందో అక్కడ సాక్షాత్ ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటాడని చెప్పి ప్రతీతి. అంటే పూర్వం అంతా ఇక్కడ రామనామ స్మరణ జరుగుతూ ఉండేది అనుకుంటాను. అందుకే ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. సో ఇప్పుడు రాముడే ప్రత్యక్షంగా ఒక విగ్రహ రూపంలో ఇక్కడికి ఏం చేశాడు. మన తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రాద్రి రాముడు, వైకుంఠ రామచంద్రమూర్తి రూపాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం. చూశారు కదండి, శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి సహిత వైకుంఠ సీతారామ ఆలయాన్ని ఇక్కడ గౌలిదొడ్డిలో ప్రత్యేకంగా విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. జై శ్రీరామ్.